స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. ఆనాడు నా స్థావరంలోకి వచ్చి నన్నే అవమానించి హెచ్చరిక చేసి వెళ్ళావు. మళ్ళీ ఈనాడు ఎందుకు వచ్చావు? నేను దాచుకున్న డబ్బు దోచుకుపోదామనే, లేక నాకు చేసిన అవమానానికి వడ్డీతో సహా శిక్షను పెంచుదామనే? నేను నీతో కయ్యానికి రాలేదు. కయ్యానికి రాలేదా? నీ అతి తెలివితేటలతో నన్ను హార్మోని వాయించాలని చూడకు. ఏమీ అనుకోకు. దెబ్బకు దెబ్బ తీయటం నాకు అలవాటు. పాపం, నీలో ఉడుకుతున్న రక్తం బయటపడుతోంది. ఇదిగో, దీంతో తుడుచుకో. రాయ్, వీడిని కాళ్ళు చేతులు కట్టేసి నా సీటుకి ఎదురకుండా సీలింగుకి వేలాడతీయండి. గంటకు కండ కోసి కాకులకి గతలకి వేస్తాను. ఏమిటి చెమటలు పడుతున్నాయి? కంగారుగా ఉందా చిట్టు తండ్రి? చెమట పట్టకుండా చీమైనా కుట్టకుండా నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చెండాడి సాధించాలనుకున్న పనిని చేసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి మహాజన్. కానీ ఇప్పుడు నాకు పడుతున్న చెమట నిన్ను నీ ముఠా వాళ్ళ తుపాకుల్ని చూసి కాదు, పొంగుతున్న ఉద్రేకాన్ని ఆపుకుంటూ ఒక జీవితాన్ని నిలబెట్టడానికి పడుతున్న ఆరాటం వల్ల. ఏమిటి కొత్త హార్మోని? నీతో బియ్యం అందుకోవడానికి వచ్చాను. మన జాతకాల్లో కత్తి లాంటి కయమే తప్ప వినోదానికైనా బియ్యమనే మాటే లేదే. మీ అబ్బాయి మోహన్ రాధనే అమ్మాయిని ప్రేమించాడు. ఆట ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో కుర్రవేధవులకి. ఆ రాధకి మీ అబ్బాయి మోహన్ కి పెళ్లి జరిపించమని నిన్ను కోరడానికి వచ్చాను మహాజన్. నువ్వు ఈ పెళ్లికి రాయబారిగా రావటానికి ఆ రాధకు నీకు ఏమిటి సంబంధం? రాధ నాకు చెల్లెలు లాంటిది. లాంటిదే గాని తోడబుట్టిన చెల్లెలు కాదుగా. అంతకంటే ఎక్కువ. మా రాధ పెళ్లి జరిపించడానికి, నా జీవిత పరమార్థానికి భగవంతుడు ముడివేశాడు మహాజన్. అందుకే మా రాధ ప్రేమించింది నీ కొడుకు అని తెలిసి కూడా మన ఇద్దరి మధ్య ఉన్న విరోధాన్ని మర్చిపోయి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నీతో చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కలవవలసింది మన చేతులు కాదు, ఆ ప్రేమికుల జీవితాలు. మనసులు వాళ్ళు కలుపుకుంటే మనుషులు మనం కలుద్దాం. పెళ్లి పెద్దగా వచ్చావు, బాగానే ఉంది. మరి కట్నం ఏమిస్తావు? నా ఆస్తి అంతా రాసిస్తాను. ఆస్తి? వ్యథవాస్తి నాకు కూడా కావలసినంత ఉంది. మన ఇద్దరము వీమందుకోవడమే వింతైన చరిత్ర సృష్టిస్తున్నప్పుడు నువ్విచ్చే పెళ్లికాను కూడా చరిత్రాత్మకంగానే ఉండాలి కదా. నా జీవితాశం నెరవేరడానికి ఏమైనా ఇస్తాను. చెప్పు, ఏం కావాలి? మా వ్యథంలో చేయలేనిది నువ్వు మాత్రమే చేయగలిగింది ఒకటి ఉంది. ఏమిటది? ఇదిగో, ఈ కార్డులో ఉన్న పేరు గల షిప్పు ప్రస్తుతం మన హార్బర్ లో ఉంది. దానిలో కిన్వాకి అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్మగ్లర్ దేశ దేశాల ప్రభుత్వాల్ని మోసం చేస్తూ కొన్ని కోట్ల విలువ గల వజ్రాల నగల్ని, విలువైన వస్తువుల్ని విదేశాలకు పంపిస్తున్నాడు. వాటిని నువ్వు తీసుకురావాలి. ఆ జీవితం నుంచి బయటపడి చానాలేదు మహాజన్. బయటపడితే మళ్ళీ ప్రవేశించు మిస్టర్ రాజా. మహాజన్, మళ్ళీ నన్ను ఆ పాపకోపంలో నింపడానికి ప్రయత్నించుకో. అది తప్ప ఏదైనా చేస్తాను. ఆపు నీ హార్మోని. అవేవీ నాకు అక్కర్లేదు. నేను చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదా ఈ పెళ్లి జరగదు. మహాజన్, నా జీవితాన్ని ఇంతవరకు ఏ శక్తి శాసించలేదు. నేనెవరి దగ్గర తలవంచడం లేదు. కానీ ఇప్పుడు నేను రుణముక్తుణ్ణి కావడం కోసం నిన్ను ప్రాధాయపడుతున్నాను. కావాలంటే జీవితాంతం బానిసగా మారి నీకు ఊడికించేస్తాను. ఈ పెళ్లి మాత్రం జరిపించు. ఊడికించేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని హార్మోనిలో ఉన్న మెట్లన్నీ వాయిస్తున్నావు గాని అస్సలు మెట్టు వాయించవే. ఓ జీవితం నిలబెట్టమని నన్ను అడిగినందుకు బదులుగా మరో జీవితం బలివమని నేను అడగలేదే. నీ చెల్లెలు పెళ్లి నీ జీవిత ఆశయం అన్నావు. అదే నిజమైతే ఆ ఆశయం నెరవేర్చుకో. ఈ పెళ్లి జరగటమా మానటమా అనేది నీ చేతుల్లో ఉంది. అవునో కాదో చెప్పవలసింది కూడా నువ్వే. మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు, కానీ దొంగలని అప్రదిష్ట మాత్రం తెచ్చారు. ముందు మీ ఇద్దరి గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేగులు తెంచుకొని చేస్తాను. జాగ్రత్త. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించుకుపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందు ఉంచుతాను. నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు, అవన్నీ నేను సమకూరుస్తాను.
అన్నయ్య మీరందరూ కలిసి కాదంటే ఈ జన్మకి ఇది శాపం అనుకొని మీకు కనిపించిన దూరానికి వెళ్ళిపోతాను. మహాజన్, నువ్వు అడిగిన తెచ్చిస్తాను. అసలు మెట్టు అలా వాయించు. పెళ్ళెప్పుడు? ఆలస్యం అమృతం విషయం అన్నారు. పెళ్లి ముహూర్తం రేపు రాత్రి 1 గంటకు. కానీ ఒక్క షరతు, పెళ్లికి ముందే కట్నం నా చేతికి రావాలి. అప్పుడే మా అబ్బాయి నీ చెల్లెల మెడలో 3 ముళ్ళు వేస్తాడు. సరే. జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఎవరు? నేనమ్మా. మీరా? రామదాస్ గారా? ఏమిటి ఇలా వచ్చారు? ఓ శుభకార్యానికి పిలవటానికి వచ్చానమ్మా. నా కూతురు రాధ. రేపు రాత్రి దీని పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. నేనా? ఎలా రమ్మంటారు రామదాస్ గారు? మా వల్ల మీ కుటుంబానికి జరిగిన అన్యాయం నేను ఇంకా మర్చిపోలేదు. అందుకు ఆ భగవంతుడు నాకు ఎంత శిక్ష విధించాడో మీకు తెలియదు. మీ బిడ్డను మీ నుంచి శాశ్వతంగా దూరం చేసిన పాపం నా పెద్ద కొడుకుని నాకు దూరం చేసింది. నేను ఏ జీవితాన్నైతే ద్వేషించేదాన్నో, నా బిడ్డలు ఏ దొంగతనానికి దిగజారకూడదు అనుకున్నానో, ఆ జీవితాన్ని గడుపుతున్న నా పెద్ద కొడుకు ఇన్నేళ్ల తర్వాత కళ్ళబడితే నేరస్తుడిగా ద్వేషించలేక, కన్న బిడ్డగా ఆదరించలేక, మానసికంగా నేను అనుభవిస్తున్న క్షోభ ఏ తల్లికి కలగకూడదు, ఏ తల్లికి కలగకూడదు రామదాస్ గారు. ఇది చాలదన్నట్టు నా చిన్న కొడుకే వాడిని పట్టుకొని ఉరికంబం ఎక్కించాలని ప్రయత్నిస్తుంటే ఆ దారుణాన్ని ఆపలేక ప్రతి క్షణం చిత్రహింస అనుభవిస్తుంటే నేను ఎలా రాగలను రామదాస్ గారు? మీరు పొరపాటు పడుతున్నారు. ఏ దొంగకు తల్లినయ్యానని మీరు బాధపడుతూ ముఖం చూపించడానికి సంకోచిస్తున్నారు. ఆ వ్యక్తే ఎంతో మంది జీవితాల్లో దీపం వెలిగించాడమ్మా. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేస్తున్నది కూడా మరెవరో కాదమ్మా, మీ పెద్దబ్బాయే. అవునమ్మా, నా పెళ్లి చేయడానికి అన్నయ్య ఎంత త్యాగం చేశాడో తలుచుకుంటే ప్రతి జన్మలోనూ అలాంటి అన్నయ్య నిమ్మని దేవుణ్ణి మొక్కుకోవాలనిపిస్తుంది. అతను చేసిన త్యాగాల ముందు అతను చేసిన నేరాలు నేరాలే కావమ్మా. అలాంటి వాళ్ళు 100కో 1 ఒకళ్ళు ఉంటారు. అలాంటి వాడిని కన్నందుకు తల్లిగా మీరు గర్వించాలి తప్ప బాధపడకూడదు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది అతను ఇప్పుడు నిప్పుల్లో కాళ్ళ బంగారంలా మెరుగు తీరాడమ్మా. ఈ మాట మరొకరు కాదు. అతని వల్ల నా కుటుంబానికి ఎంతో నష్టం కలిగిందని మీరేగా అన్నారు. అలా నష్టం పొందిన నేను చెబుతున్నానమ్మా. ఆ బిడ్డకు తల్లిగా నా కూతురు పెళ్లికి మామూలుగా రావడం కాదు, ఈ పెళ్లికి మీరు పెద్దరికం వహించాలి. మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించాలి. ఏమండి, ఆలోచన చప్పుకుని ఆవేశంతో తప్పు చేయకండి. ఆ మహాజన్ కోరిన కోరికలు తీర్చి రాధ పెళ్లి చేసి రుణ విముక్తుణ్ణి కావాలనుకుంటున్నారే కానీ కన్న తల్లికి కావాల్సిన వాళ్ళకి మరింత దూరమై మీరు మారిపోయారన్న నా ఆశలు అడియాసలు అవుతున్నాయని గుర్తించండి. జ్యోతి, ఇది నా బాధ్యత. అందుకోసమేగా ఆస్తిపాస్తుల్ని త్యాగం చేశారు. మీ ఇంట్లో మీరే ఒక నౌకరుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు త్యాగం అనే పేరుతో మళ్ళీ ఒక తప్పు చేసి చట్టం దృష్టిలో మరొక నేరాన్ని నెత్తినేసుకుంటే పడరాని శిక్ష పడుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న మా జీవితాలు ఎడారి పాలవుతాయి. జ్యోతి, నన్ను విసిగించుకో. విసిగించను, కానీ ఒక మాట చెప్పండి. రాధ విషయంలో బాధ్యత తీసుకున్న మీకు మీ కన్న తల్లి పట్ల, మిమ్మల్ని నమ్ముకున్న నా పట్ల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? జ్యోతి, ఇది నేను చేసిన పాపానికి ప్రక్షాళన. ఒక కన్న తండ్రికి జరిగిన అన్యాయానికి నేను చేయాల్సిన న్యాయం. అమాయకురాలైన ఒక ఆడపిల్ల ప్రేమ ఫలించడానికి నేను చేస్తున్న న్యాయం, ధర్మం. ఇది నా కర్తవ్యం. ఎదురు చెప్పకుండా పెళ్లి ఏర్పాటు చేయి.
తలుపు తీ డాడీ. ఐ బెగ్ యూ డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. మహాజన్ ఇదిగో నువ్వు అడిగిన పెళ్లి కట్నం. వండర్ఫుల్ వండర్ఫుల్. మాట నిలబెట్టుకోవడంలో హరిశ్చంద్రుని మించిపోయి కొత్త రికార్డు సృష్టించాం. మోహన్ తీసుకెళ్దాం పద, ముహూర్తానికి టైం అయింది. ముహూర్తమా? దేనికి ముహూర్తం? మహాజన్ ఓ, నీ చెల్లెలు గాని చెల్లెలకి, అదే పళ్ళమ్ముకునేవాడి కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేయమని అడిగినట్టున్నావు కదూ. నీ హార్మనీకి నా సారీ. ఆ అమ్మాయి మా అంతస్తుకు తగదు. నోర్మయ్, ఆశించింది చేతికంద గానీ అంతస్తు గురించి మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి గురించి ఒప్పుకున్నావా? సరే సరే, లేదా మళ్ళీ నేను రక్తం కక్కించే పాత రాజశేఖర్గా మారాల్సి వస్తుంది. జాగ్రత్త. అలా మారగలవనే నా జాగ్రత్త నేను పడ్డాను మిస్టర్ రాజా. డాడీ డాడీ. డాడీ మహాజన్, నువ్వు నా చెల్లెలకి కాబోయే మావగారు గనక ఇంతటితో వదిలిపెడుతున్నాను. జాగ్రత్త. మీరా? మోహన్ రా వెళ్దాం. ఈ బ్రీఫ్ కేసు నీకు ఇచ్చిన ఆ రాజా ఎక్కడ? అతను నా కొడుకుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమండి మీకు నాకేం జరగలేదు, నేను బాగానే ఉన్నాను. ముహూర్తానికి టైం లేదు. జాన్, మోహన్ తీసుకెళ్లి పెళ్లి గురించి. మిస్టర్ రాజశేఖర్, యువర్ అండర్ అరెస్ట్. నేను అరెస్ట్ అవడానికి సిద్ధంగానే ఉన్నాను ఇన్స్పెక్టర్. కానీ ఈ పెళ్లి నా జీవితాశయం. ఇది నెరవేర్చిన తర్వాత నో, నేరస్తుల ప్రార్థనలకి చట్టం కరిగిపోయి మిమ్మల్ని కరికరిస్తుందనుకోవటం మీ భ్రమ మిస్టర్ రాజశేఖర్. మిస్టర్ ఇన్స్పెక్టర్. ఎస్, కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. అరెస్టు అరెస్టు అని పదే పదే అంటున్నారు. నన్ను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటో ముందు చెప్పి తర్వాత చేయండి. నేను దోపిడీ చేశానంటున్న పెద్ద మనుషుల్లో ఎవరైనా నేనే దొంగనని రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వకపోవచ్చు, కానీ మీరు అనేక సార్లు అనేక మంది ధనవంతుల్ని దోపిడీ చేశారు అని ఘంటాపదంగా చెప్పగలరు. ఎస్ ఇన్స్పెక్టర్, నేను దోపిడీలు చేసిన మాట నిజమే. కానీ ఎవరి కోసం చేశాను, ఎందుకోసం చేశాను? పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి వారి చెమట బిందువులను రూపాయలుగా మార్చి లక్షల లక్షలు ఆర్జించి అటు ప్రభుత్వానికి అందకుండా ఇటు ప్రజలకు చెందకుండా చీకట్లో దాచేసిన దొంగ డబ్బును దోచి ఈ ప్రజల కోసం వినియోగించాను. బానోజీరావు లాంటి తగులుబాజీలు ఈ కూలీల గుడిసెలను నేలమట్టం చేసి ఫ్యాక్టరీ కట్టాలనుకున్నప్పుడు వీళ్ళని ఆదుకున్నది కూడా ఆ ప్రజాధనంతోనే. తినడానికి తిండి లేక, ఉండడానికి కూడి లేక, ఆకలితో ఆవేదనతో అల్లాడిపోతున్న వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించింది ఆ ప్రజాధనంతోనే. మీ చట్టాలు, మీ ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కూడా ఆ ప్రజాధనంతోనే. కావచ్చు, కానీ ప్రజా సంక్షేమం కోసం చట్టాన్ని చేతిలో తీసుకోవడం కూడా నేరమే అవుతుంది. అర్థం పర్థం లేని ఇలాంటి నినాదాలతో ప్రజల్ని భయపెట్టబట్టే యుగ యుగాలుగా పేదల కష్టాన్ని ధనవంతులు దోచుకుంటూనే ఉన్నారు. ఆ దోపిడీని మీరు ఆపలేరు, ప్రజలకి సహాయం చేయలేరు. అందుకే చట్టానికి భయపడి చేతగాని వాళ్ళ బ్రతకడం కంటే పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టడమే నా జీవితాశంగా పెట్టుకున్నాను ఇన్స్పెక్టర్. ఆకలితో అలమటిస్తూ అంధకారంలో జీవిస్తూ భవిష్యత్ ఏంటో తెలియని బడుగు జీవితాలకి బంగారు బాట వేసిన ఈయన్ని
నేరస్తుడండవే పెద్ద నేరం అవుతుంది ఇన్స్పెక్టర్ గారు. మీరేమన్నా సరే నా డ్యూటీ నేను చెయ్యక తప్పదు. నేరస్తుని అరెస్ట్ చేసే హక్కు మీకెంత ఉందో ఆ నేరం నిరూపణ అయ్యే వరకు అతని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి అంతే ఉంటుంది. ఆయన జామీన్ నేను ఇస్తాను, ఆయన విడిచిపెట్టండి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. మీరు జామీన్ ఇచ్చినంత మాత్రాన ఒక నేరస్తుని విడిచిపెట్టడానికి చట్టం ఒప్పుకోదు. ఒకరి జామీను మీకు చాలనుకుంటే మేమంతా జామీన్ ఇస్తాం ఇన్స్పెక్టర్ గారు. ఆ బాబు గారు ఏం చేసినా అదంతా మమ్మల్ని బాగు చేయడానికే చేశారు. కావాలంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మా బాబు గారిని వదిలేయండి. అంతే తప్ప మా బాబు గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఆగండి. 10 మంది కలిసి కేకలు పెట్టినంత మాత్రాన ఓ నేరస్తుని చట్టం ఏనాడు క్షమించదు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఎవరైనా అడ్డొచ్చారంటే మీ అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. బాబు, ఇంతమంది అడ్డుపడుతున్నా కాదంటానికి ఎవరనుకున్నావు? స్వయానా మీ అన్నయ్య. తెలుసు రావదాస్ గారు, ఈ అన్నయ్యకి తమ్ముడుగా నేను ఇక్కడికి రాలేదు. ఓ నేరస్తుల్ని అరెస్ట్ చేసే పోలీస్ అధికారిగా వచ్చాను. ఆ పోలీస్ అధికారికి తల్లిగా అతనికి నేను జామీన్ ఇస్తున్నాను. అతన్ని విడిచిపెట్టు. అమ్మా, నా పేగు తెంచుకు పుట్టాడన్న మమకారంతో చట్టాన్ని ఎదిరించి వాణ్ణి సమర్థించడం లేదు. ఇంతమంది హృదయాల్లో దేవుడుగా వెలిసిన మీ అన్నయ్యను 10 మంది కోసం 10 కాలాల పాటు నిలపాలన్న ఆశయంతో నిన్ను అర్థిస్తున్నాను బాబు. నా మాట విను, వాణ్ణి విడిచిపెట్టు బాబు. లేదా చట్టాన్ని నేరాన్ని ఒకే కడుపున కన్నందుకు ముందు నన్ను అరెస్ట్ చెయ్యి. కానీ అమ్మా, చాలమ్మా, చాలు. ఈ జన్మకి అదృష్టం చాలు. చట్టం దృష్టిలో దొంగని ఎందుకు బాధపడటం లేదు, ఇంతమంది చేత గొప్పవాడిని అనిపించుకున్నందుకు గర్వపడటం లేదు. కానీ నా తల్లి నన్ను ద్వేషించడం లేదన్న ఒకే ఒక్క మధురానుభూతితో జైలుకే కాదమ్మా, ఉరికంబో ఎక్కి సంతోషంగా చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. బాబు, బాబు. ఇన్స్పెక్టర్, తల్లి ప్రేమకు దూరమైన నా మనసు ఇన్నాళ్ళు చిత్రహింసకు గురి ఇప్పుడే ఆ శిక్ష నుంచి బయటపడింది. ఇక ఈ శరీరానికి ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను. ఒక్క నిమిషం పంతులు గారు, ముహూర్తానికి టైం ఏంటి? కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాది శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవస్తు శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుష్ేంద్రియ ప్రతిష్టతి. 100 ఏళ్ళు చల్లగా బ్రతకండి. ఇన్స్పెక్టర్, నా జీవితాశం నెరవేరి నేను రుణముక్తునయ్యాను. నా ఇక నష్టం. చూడండి, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ జ్యోతి మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. జ్యోతి, వెళ్ళొస్తాను. వస్తాను రామదాస్. అన్నయ్య, చట్టం దృష్టిలో నేరస్తుడైన వాడు సంఘం చేత ద్వేషింపబట్టమే ఇంతవరకు చూశాను. కానీ ప్రజల చేత ప్రేమించబడే నేరస్తుడు కోటికి ఒక్కడే ఉంటాడు. నిన్ను అరెస్ట్ చేయడానికి 1 నిమిషం ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేసుంటే నీ పాదాలకు నమస్కరించే అవకాశం నాకు కలిగి ఉండేది. బట్ ఐఎమ్ అన్లక్కీ. నన్ను క్షమించన్నయ్యా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.